హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఫోన్‌పే ద్వారా, గూగుల్ పే ద్వారా గానియండి, కరెంట్ బిల్స్ కట్టడము అప్పుడు ఆఫ్ చేసేశారు గవర్నమెంటు. అయితే మనము ఈ గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా కరెంట్ బిల్స్ ఈజీగా ఎలా కట్టుకోవాలో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఓకే. ఎలా చేయాలి అంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిస్క్రిప్షన్స్‌లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు మీ యొక్క సర్వీస్ నంబరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత దాని కింద క్యాప్చా ఉంది. క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసేస్తే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ మొత్తం మీ పేరు, మీ సర్వీస్ నంబరు అన్నీ వచ్చేస్తాయి. ఒక్కసారి మనము దాని కిందికెళ్తే దీంట్లో నెట్ బ్యాంకింగు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ ద్వారా భారత్ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా చేసేయొచ్చు. తర్వాత యూపీఐ ద్వారా చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ. 2.5 పర్ ట్రాన్సాక్షన్ పడుతుంది. డెబిట్ ద్వారా అయితే 90%, తర్వాత క్యూఆర్ అయితే 0.85% పడుతుంది. రూపే కార్డ్ ద్వారా డెబిట్ కార్డ్ నీళ్ళు పడుతుంది. యూపీఐ ద్వారా మాత్రం మనకేమీ ఛార్జెస్ పడవు. కాబట్టి మనము యూపీఐ ద్వారా వెళ్దాం కాబట్టి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదండీ! ఈ సబ్మిట్ ఆప్షన్‌ని మనము క్లిక్ చేద్దాం. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల వెంటనే అది రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిపోయి మనకు మన ఉన్నటువంటి అవి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగు, వాలెట్టు, క్యూఆర్, యూపీఐ అని చూపిస్తుంది. మనమేమంటే మిగతా ఛార్జెస్ పడతాయి కాబట్టి యూపీఐ ద్వారా అయితే యూపీఐని మనము క్లిక్ చేస్తాం. యూపీఐ క్లిక్ చేస్తే మన యాప్‌లో మన మొబైల్‌లో ఉన్నటువంటి గూగుల్ పే గానీ, ఫోన్‌పే గానియండి, పేటీఎం గానీ, ఇంకా ఇతర వాలెట్లన్నీ డిస్‌ప్లే అవుతాయి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే యూపీఐ టచ్ చేద్దాం. యూపీఐ టచ్ చేస్తే ఇప్పుడు మనకు నా దాంట్లో ఇవి ఉన్నాయి కదా, ఫోన్‌పే టచ్ చేయండి. ఇక్కడ జస్ట్, ఆల్వేస్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. జస్ట్ అంటే ప్రతిసారి మనం చేసినప్పుడు జస్ట్ వన్స్, ఆల్వేస్ అని టచ్ చేసామనుకోండి ఆటోమేటిక్‌గా మీరు సబ్మిట్ కొట్టంగానే ఫోన్‌పేలోకి డైరెక్ట్‌గా రీడైరెక్ట్ అయిపోతుంది. నేను ఇప్పుడైతే జస్ట్ వన్స్ కొడుతున్నాను. ఇప్పుడు ఫోన్‌పేని టచ్ చేద్దాం. ఫోన్‌పే టచ్ చేస్తుంటే అంటే ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫోన్‌పే మనము టచ్ చేసిన తర్వాత అది డైరెక్ట్‌గా రీడైరెక్ట్ అయ్యి ఫోన్‌పే ఇట్లా మనం కంప్లీట్ యువర్ రీడైరెక్ట్ అయ్యి ఫోన్‌పేలో మనకు డిస్‌ప్లే అవుతుంది. ఫోన్‌పేలో డిస్‌ప్లే అయిపోయిన తర్వాత మనకి ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్‌ను టైప్ చేసి మన కోడ్ కొట్టేసేస్తే ఫోన్‌పే బిల్లు వితౌట్ ఛార్జెస్ లేకుండా మనకు బిల్ పేమెంట్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.